సార్ ఇప్పుడు 2025 సంబంధించిన జేఈ ఎంసెట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్ నీట్ లాంటి అన్ని కౌన్సిలింగ్ అన్ని అయిపోయి సెప్టెంబర్ 1 అందరు విద్యార్థులు కాలేజీలకు వెళ్ళడం జరిగింది. వారు ఈ ఫస్ట్ ఇయర్ నుంచే ఫైనల్ ఇయర్ వరకు ఎలా చదివితే వారు ఫైనల్ ఇయర్ తర్వాత మంచి హై ప్యాకేజ్తో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది? ఒక రోడ్ మ్యాప్ చెప్పండి సార్. షూర్ అండి. ఫస్ట్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్. 2025లో ఎవరైతే ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, ఇటు డిగ్రీ కావచ్చు, దోస్త్ త్రూ జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఫ్యూచర్లో మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, అండ్ మీరు అడిగినట్టు రోడ్ మ్యాప్. రోడ్ మ్యాప్ అంటే అండి, ఇప్పుడు మీరు ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ, ఎంటెక్, ఎంబీఏ అనే కాదు, ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ కోర్స్, ఎనీ కాలేజ్, ఎనీ యూనివర్సిటీ, వాళ్ళ ప్రాస్పెక్టివ్ ఏంటి, ఎందుకు జాయిన్ అయ్యారు ఆ కోర్స్ అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్ స్టూడెంట్కి. దెన్ మనం వీ కెన్ స్టార్ట్ ప్రాసెస్ అనమాట. సో వాళ్ళు ఎనీ కాలేజ్, డిపెండ్ ఆన్ కాలేజ్ కూడా, వాళ్ళు జాయిన్ అయిన కాలేజ్లో, వాళ్ళు జాయిన్ అయిన యూనివర్సిటీని బట్టి ఉంటుంది. మేజర్గా మనం బీటెక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 2025లో ఎంసెట్ త్రూ కావచ్చు, జేఈ త్రూ కావచ్చు, డిఫరెంట్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, వాళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఫైనల్గా అయితే అడ్మిషన్స్ అయిపోయాయి, ఓరియంటేషన్ క్లాసెస్ కూడా చాలా వరకు అయిపోయాయి. సో ఇప్పుడు మెయిన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు డే 1 నుంచే వాళ్ళు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలి. 4 years టైం ఉంది కదా, 4th yearలో చూసుకుందాంలే అంటే, ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో అంత ఈజీ కాదు ప్లేస్మెంట్ రావడం అనేది. సో ప్లేస్మెంట్ కూడా అంటే అందరి మోటో ప్లేస్మెంట్ అనే ఉండదు. 90% స్టూడెంట్స్ ప్లేస్మెంట్ కావాలనే మంచి కాలేజీని సెలెక్ట్ చేసుకుంటారు.